హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. నేను మీకు ఈరోజు చూపించిపోయే రెసిపీ పల్లెటూరిలో కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో చేసుకునే చికెన్ కర్రీ. కుదిరినప్పుడు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మట్టి కుండలో చేసుకునే ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1/2 kg చికెన్ శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో కడుక్కున్నాక పక్కన పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 5-6 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ముందుగా పొయ్యి వెలిగించుకుని మట్టి పాత్ర పెట్టుకున్న తర్వాత కొద్దిగా మట్టి పాత్ర వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేపించుకోవాలి. 2-3 నిమిషాలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మట్టి కుండలో చేసుకునే ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కదుపుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని అడుగున అంటుకోకుండా కదుపుతూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక కలుపుకొని పసుపు, రుచికి సరిపడా సాల్ట్, మసాలా పౌడర్, కారం వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి చికెన్లోంచి వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడుగున అంటుకోకుండా కదుపుతూ ఉండాలి. చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్యలో మూత తీసి అడుగున అంటుకోకుండా కదుపుతూ ఉండాలి.
కర్రీలోని వాటర్ అంతా అయిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.